నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా, మర్చిపోదామా అని. మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల ఇది రాయరా ట్వీట్లో. పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా గొప్పగా కొత్త కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడన్నా కట్టారా? ఇదెందుకు టైప్ చేయలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా. చెప్పండి, మరిచిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. మళ్ళీ ఆగస్టు 18ని కూడా రాశారు. 2023 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి. ఆఖరికి శ్రీకాకుళం జిల్లా కోర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాదులో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన. మర్చిపోదా